నమస్కారం అండి. ఇప్పుడు మరొక వంటింట్లో మనం వాడుకునేది పసుపు ఎంత ఇంపార్టెంట్ అయిందంటే దాన్ని కుర్కుమినా అని కూడా అంటారు. హల్దీ అంటారు ఇంగ్లీష్‌లో. పసుపు తెలియనోళ్ళు ఉండరు. వంటింటి వస్తువుల్లో ఒక అద్భుతమైన ప్లాంట్ మెడిసినల్ వాడుకునే పౌడర్. అర్థమైందండి. ఉడికించిన పసుపు, పచ్చి పసుపు 2 రకాలు. ఈ పసుపులో మళ్ళీ నల్ల పసుపు కూడా ఉంటుందండి. ఆ నల్ల పసుపు అనేక రసాయన ప్రక్రియల్లో వాడతారు ఆయుర్వేదంలో. ఆ మొక్కని నేను ఇప్పుడు చూపిస్తాను. పసుపు మొక్క చూసిన తర్వాత మీరు దాని గురించి చెప్తానండి. పసుపు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చూశారు కదండి, ఈ విధంగా ఉంటుంది. మనం వదిలేస్తే ఇది భూమిలో దుంప ఉండిపోయి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఆ ఫ్లవరింగ్ ఎండిపోయిన తర్వాత చనిపోయి మళ్ళీ వర్షం పడగానే మొలుస్తుందండి. దానికి చావు లేదు. ఈ దుంప జాతులన్నీ కూడా నీరు లేకపోతే దాని టైం అయిపోయిన తర్వాత చనిపోయి మరలా దానికి కావాల్సిన వాతావరణం అంటే భూమి తడి అయిన వెంటనే అది మొలుస్తుంది. ఆ విధంగా మొలుస్తుంది అన్నమాట. ఈ పసుపు చెట్టు అనేక ఉపయోగాలండి. అనేక అంటే దాని గురించి పూర్తిగా చెప్పాలంటే మనకు ఒక అరగంట వీడియో అవుతుంది. అలా కాకుండా మీకు క్లుప్తంగా చెప్తున్నాను. మంచి బుక్స్ చదవండి మీరు. ఇవన్నీ అందులో ఉంటాయి. పూర్వం మనకి తెల్ల మచ్చలు ఉండేయండి. సోబి అనేవారు. ఒంటి మీద వచ్చేయి, మొహం మీద వచ్చేయి, అనేక చోట్ల ఉండి ఆ పసుపు పువ్వుని నలిపి రాస్తే ఆ సోబి అనేది తగ్గిపోతుందండి. అర్థమైంది కదండి. ఏది రాయాలి? పసుపు పువ్వు. చాలా అందంగా ఉంటుంది. ఇంత పొడవు వస్తుంది. అది వచ్చి ఒక కాడకు ఉంటుందన్నమాట, ఇంత కుర్చీలాగా. బూజులు దులుపుకునే కర్రలు ఎలా ఉంటాయో ఆ టైప్లో ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. కాకపోతే ఆ పసుపు పువ్వుని నలిపి రోజు 2 పూట్ల రాయండి. రాస్తే మీ యొక్క సోబి అనేది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఎక్కువ ఉండేది ఇది వరకు. ఇప్పుడు చాలా తక్కువ కనబడుతుంది. ఎంతోమందికి ఉండేది. ఒళ్ళంతా ఉండేది. పెద్ద పెద్ద పొడల కింద ఉండేది. స్కిన్ ఒక ఈక్వల్ కలర్ ఉండేది కాదండి. దానికి చాలా అద్భుతంగా ఈ పసుపు పువ్వు అనేది పనిచేస్తుంది. అలాగే ఈ పసుపుని మనం ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు వావిలి వాకులాగే దీన్ని కూడా వాడుకునేవారు పూర్వం. వేడి నీళ్ళలో పసుపు కలిపి ఆ నీళ్ళతోటి స్నానం చేస్తే ఒంటి మీద చర్మం మీద ఉన్న క్రిములు పోవడమే కాకుండా వేడి చేసి ఆ వేడి వల్ల వాతం అనేది పోతుందండి. పూర్వం ఒక స్త్రీకి సంతానం కలిగిన తర్వాత 10వ రోజున 11వ రోజున నీళ్ళు అనేవారు. స్నానం చేయించడం అర్థమైంది కదండి. మైల స్నానం అనేవారు. ఆ టైంలో చుట్టుపక్కల ఇళ్ళోళ్ళు అందరూ కూడా పసుపు వేసిన నీళ్లు, వేడివేడి నీళ్లు పట్టుకొచ్చి ఆ అమ్మాయికి స్నానం చేయించేవారు. ఒక 10 నుంచి 30 బిందెలు కూడా పోసేవారు. ఆ పసుపు నీళ్లు పోస్తారు కాబట్టి ఆ వేడి ఉండటం వల్ల ఆ పచ్చి ఒళ్ళు అయినా కూడా వాతం లేకుండా ఆ వేడి వల్ల వాళ్ళకి వాతం అంతా తగ్గి చర్మం గట్టిపడి చర్మం మీద ఉన్న క్రిములు పోయి చాలా ఆరోగ్యంగా ఉండేవారండి. అందుకనే ఏంటంటే పారాణి అంటాం మనం. పెళ్ళికి ఏం చేస్తామండి, కొద్దిగా పసుపులో సున్నం వేస్తాం. సున్నం వేసి నీళ్లు కలిపితే ఎర్రగా అవుతుంది. అది పారాణి అంటాం. ఆ పారాణి కాళ్ళకి ఎందుకు రాస్తారు అంటే ఈ కాలి గోళ్ళల్లో ఉన్నాయి కానీ కాళ్ళు మనం ఎక్కడెక్కడ తిరిగినా, పొలాల్లో తిరిగినా, బురద భూముల్లో తిరిగినా ఈ కాళ్ళలో మనకు తెలియని గోళ్ళల్లో కానీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఉంటే అవన్నీ చనిపోయి ఆ పెళ్ళి ఇల్లు అనేది ఎవరికి జబ్బులు రాకుండా అనేక మంది వస్తారు. కాబట్టి ఎంతోమంది చుట్టాలు ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు, గెస్ట్లు వస్తారు. అందుకు పూర్వం ఏం చేసేవారంటే ఆ పసుపుతోటి పారాణి అనేది పెట్టుకునేవారు. ఇంట్లో వాళ్ళ స్త్రీలందరూ పెట్టుకునేవారండి. పెళ్లి కొడుకుకి కంపల్సరీగా పెట్టేవారు, పెళ్లి కూతురికి. అలా కాకుండా స్త్రీలకు కూడా పెట్టేవారు. ఇప్పుడు ఏంటి ముగ్గుల టైప్లో ఏదో పెడుతున్నారు కదా, హెన్నా అని ఏది రకరకాలు వచ్చినాయి ఇప్పుడు. అలాగే కొంతమంది ఇప్పుడు హల్దీ అని ఆ స్నానం కూడా చేస్తున్నారు, ఒళ్ళంతా పసుపు రాసి. అది కూడా ఫంక్షన్లే చేస్తున్నారు. నార్త్ ఇండియాలో ఎక్కువ చేసేవారు, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా చేస్తున్నారండి. దానివల్ల చర్మం మీద ఉన్న అన్ని రకాలైన క్రిములు పోయి రేపొద్దున అది భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకు కానీ అంటుకోకుండా శరీర శుద్ధి అనేది చేయడం కోసం ఆ ప్రక్రియ అండి. ఎంత అద్భుతమో మీరు చూసుకోండి. మనం అదేదో ఫంక్షన్లేగా లేకపోతే సరదాగానే చేస్తాం, అలా కాదు. పూర్వం బహిస్నానం చేసేటప్పుడు అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన తర్వాత అరికాళ్ళకి, అంటే అరికాళ్ళకి కాదు, పాదాలకి, చేతులకి, మొహానికి పసుపు రాసుకుని శుభ్రంగా స్నానం చేసేవారు.
ఎందుకంటే ఆ మెన్స్ట్రువల్ సైకిల్ బ్లీడింగ్ వల్ల అది ఎక్కువసేపు ఆ క్లాత్ కట్టుకుని ఉండటం వల్ల అక్కడ ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఈ కానీ చేరి చర్మం మీదకి రాకుండా, అర్థమైంది కదండి, ఆ క్రిమి అనేది బాడీ మీదకి రాకుండా ఆ పసుపు అనేదాన్ని మనకి వాడుకునేవారు. ఇప్పుడు పసుపు రాస్తే వేడి మంటలు వచ్చేసి చాలామంది మొహానికి చేతులకి పసుపు రాయాలంటే భయపడుతున్నారు. అంటే శరీర తత్వాలు మారిపోయినాయి, మనం తినే ఆహారం మారిపోవడం వల్ల పసుపు రాయలేకపోతున్నారు. అందరికీ తెలిసే ఉండొచ్చు, తెండూల్కర్ అంటే తెలియని వాళ్ళు ఎవరో లేరు. ఆయన రోజు 1 తులం నుంచి 2 తులాల పసుపు తింటాడు, తేనెలో కలుపుకుని ఉండ మింగుతాడు అని చెప్తారు. ఇప్పటికీ అతను 30 ఏళ్ళ క్రితం చూసినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. అది పడింది అనుకోండి, మీకు వేడి చేయలేదు అనుకోండి, మీ శరీరానికి సూటబుల్ అయింది అనుకోండి, అది పావు తులం అవనండి, 5 గ్రాములు అవనండి, 10 గ్రాములు అవనండి, మీ శరీరం యొక్క ఉష్ణాన్ని గమనించుకుంటా అది కనుక మీరు తేనెలో తీసుకుని ఒక చిన్నవి కనీసం శనగలంత మాత్రలైనా చేసుకుని 1-2 మాత్రలు కనుక తినగలిగితే కరోనా లాంటి వైరస్ కూడా ఆ మనిషిని ఏమీ చేయలేదండి. అంత రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఆ మనిషిలో. అంత అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ పసుపులో ఉన్నాయి. దాని నుంచి కుర్కుమిన్ అని విడదీస్తున్నారు, ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఆ కుర్కుమిన్ అనేది ప్రపంచం అంతా ట్యాబ్లెట్లు కానీ క్యాప్సిల్ కానీ చేశారు. ఒకప్పుడు ఇండియాలోనే ఉండేది పసుపు, అలాగే భూమధ్య రేఖకున్న కొన్ని దేశాలు వాడేవారు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ విపరీతంగా ఆ కుర్కుమిన్ ట్యాబ్లెట్స్ వేల కోట్లు సేల్స్ అవుతున్నాయి. అర్థమైంది కదండి. అంత అద్భుతమైంది మన ఇండియన్ హల్దీ పసుపు. దానిని ఇప్పుడు ఇతరుల పేటెంట్ కోసం కూడా ట్రై చేస్తున్నారు. చాలా గొడవ అవుతుంది, అది అయిపోయిందో లేదో కూడా నాకు తెలీదు. గోమూత్రం అయితే మన వాళ్ళు వెనక తేగలిగారు, అలాగే కొన్ని తెచ్చినట్టున్నారు. కాబట్టి ఈ పసుపుని ఇంకా అనేక రకాలుగా వాడుకోవచ్చండి. ఆకులు కానీ పచ్చి దుంప సెపరేట్గా ఉంటుంది గుణం, ఉడకబెట్టిన దుంపకి సెపరేట్గా ఉంటుందండి. మీరు ఏ కూరలు తెచ్చుకున్నా సరే ఇంటికి ఈ పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ ఆ నీళ్ళలో ఒక 5 లీటర్లు 10 లీటర్లో కలుపుకొని ఆ కూరలు కానీ లేకపోతే పళ్ళు కానీ అందులో వేసేయండి. ఆ నీళ్ళల్లో వేసేస్తే మీకు చక్కగా ఏ అయితే పురుగు మందులు ఎరువులు ఎఫెక్ట్ ఉందో, లేకపోతే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఆ పై లేయర్లో ఉన్నాయో అన్నీ చనిపోతాయి. చనిపోయి మీకు అద్భుతంగా మంచి ఆహారాన్ని మీరు తిన్నవాళ్ళు అవుతారు. మీరు బయట నుంచి ఒక చికెన్ తెచ్చారు, అక్కడ నీట్నెస్ ఉండకపోవచ్చు, అనేక ఈగలు వాళ్తూ ఉంటాయి. ఆడు పొద్దున్నీ సాయంత్రం దాకా కట్ చేస్తూనే ఉంటారు, కొంత బ్యాక్టీరియా అక్కడ చేరొచ్చు. అందుకు మీరు మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ తెచ్చుకున్న వెంటనే ఇంత పసుపు వేసి ఒక్క 5 నిమిషాలు, మజ్జిగ పసుపు వేస్తే ఇంకా మంచిదండి, అద్భుతం. ఇంకా ఒక 5 నిమిషాలు వదిలేసి మీరు శుభ్రంగా కడిగారు అనుకోండి, అప్పుడు దాని మీద ఉన్న ఎటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటి అన్ని ఫంగస్ వెరైటీలు కానీ అన్నీ చనిపోతాయి. బ్రహ్మాండంగా నీసు వాసన లేకుండా, బ్యాడ్ స్మెల్ లేకుండా ఫ్రెష్ స్మెల్ వస్తుంది. అప్పుడు మీరు కూర వండుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. క్రిములను చంపటంలో నెంబర్ 1 అండి. అర్థమైంది కదండి. ఒబిసిటీ తగ్గిస్తుంది, అదేవిధంగా పొట్టలో వాతాన్ని తగ్గిస్తుంది. పసుపు ఆవ నూనె కలిపి పెరాలసిస్ వచ్చిన అవయవాలకు కనుక మీరు మర్దనా చేస్తే మండుతుంది, చూసుకోండి. ఎక్కువ ఒత్తిడిగా పామొద్దు, స్పీడ్గా పామొద్దు, స్లోగా స్మూత్గా చక్కగా రాసుకోండి. వేడి వచ్చింది మండుతుంది అనుకుంటే వెంటనే తడిగుడ్డతోటి తుడిసేసుకోండి. ఆ వేడి రావటం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న వాతం అంతా బయటికి పోవటం వల్ల పక్షవాతం వచ్చిన అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాలన్నీ మేల్కొని మీకు చక్కగా ఆ అవయవాలు వెనక్కి రావడానికి కూడా అవకాశం ఉందండి. అంత అద్భుతమైన మూలిక. అలాగే హై ఫీవర్ వచ్చింది, అతిగా వేడి చేసింది, బాడీ హీట్ ఎక్కి చల్లబడిపోయింది, బాడీ కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే ఆవ నూనెలో కాస్త పసుపు కలుపుకొని ఆ కాళ్ళు చేతులకు రాసి కొంచెం పామేరు అనుకోండి, బ్రహ్మాండంగా వేడెక్కిపోతాయి కాళ్ళు చేతులు. ఎప్పుడైతే అరిచేతులు పాదాలు వేడెక్కిందో మీ శరీరంలో ఉన్న వాతం అనేది పోయి వెంటనే మీరు దాని నుంచి కోలుకుంటారు. బాడీ చల్లబడిపోతుంది చూడండి, చల్లబడిపోతే మనం భయపడతాం ఏమైపోతారో అని. దానికి ఒక చక్కని చిట్కా అన్నమాట ఇది. అదే వేడి శరీరాలు అనుకోండి, బాగా మండిపోతుంది, వెంటనే కడగండి మీరు ఏదో ఒకటి పెట్టి, అది మిగలకుండా కడగండి. ఎక్కువ మండిపోతాను తట్టుకోలేకపోతున్నారు, శుభ్రంగా పంచదార చిక్కగా కలిపి ఆ పానకం రాసేయండి ఒళ్ళంతా. ఆ అతివేడి అనేది మళ్ళీ దానివల్ల తగ్గిపోతుందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నా.
ఎప్పుడైనా బాగా కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు మనం కోసామనుకోండి, చేతులకు తగిలితే బాగా మండుతాయి. అప్పుడు మనం పంచదార పాకు పెట్టి చేతులకు పాముకుంటాం. ఒక 10 నిమిషాలకు మంట తగ్గిపోతుంది. ఆ వేడిని తగ్గించడానికి పటిక బెల్లం పొడి, పంచదార పాకం కూడా బాగా పనిచేస్తాయి. అర్థమైంది కదండి. పసుపుని ఇన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు. ఓకేనండి. నమస్కారం.